కల్పవృక్షం అన్నమాట ఇది. కోరిన కోరికలు తీర్చే వృక్షాన్ని మన శ్రీరంగాపూర్ లో ఒక టెంపుల్ మీద ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి. ఈ ఆకులన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కింద కాయలు చూడండి ఎలా ఉన్నాయి. కాయలు డిఫరెంట్ గా, ఆకులు డిఫరెంట్ గా, ఈ కాండము డిఫరెంట్ గా ఉంది. దీన్నే కల్పవృక్షం అంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. శ్రీరంగపూర్లో ఇంకో స్తంభం ఇదంతా ఇదంతా సింహం రూపము. ఇక్కడ మాత్రం చిలక ముక్కు అన్నమాట. ఈ ముక్కు చూడండి, చిలక ముక్కు. ఈ చిలక మీద ఉన్న కొమ్మ అనమాట. ఇది ఈడ పండు తింటుంది. ఈ పండు నుంచి ఉన్న ఆకు అనమాట. చూడండి, సింహం రూపము, చిలక ముక్కు, పండు తింటుంది. ఇంత అద్భుతంగా చెక్కారు కదా. ఇంకా రెండు ఇలాంటివి చాలా ఉన్నాయి స్తంభాల్లో. ఇలాంటి వెరైటీ అన్ని నీకు ఒక 4 స్తంభాల మీద చూపిస్తా. ఇది చూడండి, ఇంకో స్తంభం మీద అద్భుతమైన కట్టడము. చూడండి, సగమేమో జంతువు, సగమేమో హ్యూమన్. కనిపిస్తుందా? నమస్కారం పెట్టింది. ఇతను ఎవరు, ఏంటి? ఈయనను చాలా మంది ద్వారపాలకుడు అని అంటున్నారు. ఇతను మాత్రము మన విష్ణుమూర్తికి జయ విజయ లాగా ఈయన కూడా ఒక ద్వారపాలకుడు. ఈ చెన్నకేశ్వర స్వామి శ్రీరంగాపురంలో ఈయన కూడా ఒక ద్వారపాలకుడు అనమాట. ఈయన పేరు మాత్రం తెలియదు. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ లో పెట్టండి, నేను తెలుసుకుని దీన్ని కింద కామెంట్ లో పెడతాను.